మంచి టెక్ న్యూస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్, మీ స్మార్ట్ ఫోన్ని బాగా మీరు ఎంజాయ్ చేసేటట్టు వాడేలా టిప్స్ అండ్ ట్రిక్స్ అలాంటి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను ఈ ఛానల్లో. ఇవాళైతే నేను మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. జీమెయిల్ అకౌంట్. ప్రతి ఒక్కరికి జీమెయిల్ అకౌంట్ తెలిసి ఉంటుంది. అంటే అదే గూగుల్ అకౌంట్ అనమాట. అది మామూలుగా మనం క్రియేట్ చేసుకునేటప్పుడు ఫోన్ నెంబర్ అనేది ఒకటి అడుగుతుంది మనకి. అది దానికి ఒక 6 డిజిట్స్ కోడ్ అనేది మన మొబైల్కి వస్తుంది. ఆ 6 డిజిట్ పిన్ ఎంటర్ చేస్తేనే మీ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. కానీ నేను ఇవాళ మీకు ఫోన్ నెంబర్ అనేది ఆప్షన్ అసలు తీసేయండి. ఫోన్ నెంబర్ లేకుండా కూడా మీరు గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారా చెప్తాను. అది ఎలా అంటే నేను మీకు ఇప్పుడు మొబైల్ స్క్రీన్ వైపు తీసుకెళ్ళి చెప్తాను ఇలాగో. అండ్ ఫ్రెండ్స్, నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్. నేను ఇంకా కొత్తగా ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేస్తున్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఇంకా మీ మొబైల్ వచ్చిన తర్వాత మీ మొబైల్లో సెట్టింగ్స్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళాలా. అందులోకి వెళ్ళిన తర్వాత మీకు అకౌంట్ అనే సెన్స్ అని ఒకటి సెట్టింగ్ కనపడిస్తుంది. అందులోకి వెళ్ళండి. అందులో వెళ్ళిన తర్వాత నా మొబైల్ అయితే కింద ఇక్కడ యాడ్ అన్ అకౌంట్ ఉందని, కొన్ని మొబైల్స్లో పైన ఉంటుంది, దాన్ని అనేది ట్యాప్ చేసేయండి. యాడ్ అన్ అకౌంట్ అని ఇక్కడ గూగుల్ అని సెలెక్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీ మొబైల్ ప్యాటర్న్ కానివ్వండి, మీ పాస్వర్డ్ అడుగుతుంది, అది ఎంటర్ చేయండి. ఒకవేళ మీ ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఉంటే దాంతో అన్లాక్ చేయండి. సెక్యూరిటీ కోసం అలా అడుగుతుంది అది. ఇక్కడైతే మీకు ఓపెన్ అవుతుంది ఒక సైన్ ఇన్ పేజ్ అని. కింద చూసినట్లయితే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని కనపడిస్తుంది. దాన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ అడుగుతుంది. ఫర్ మై సెల్ఫ్, టు మేనేజ్ మై బిజినెస్. టు మేనేజ్ మై బిజినెస్ అని ట్యాప్ చేయండి. టు మేనేజ్ మై బిజినెస్ అంటే అది ఏం పెద్ద బిజినెస్ అకౌంట్ అంటే ఏం కాదు. అది ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. మీకు కావాల్సిన పేరు ఎంటర్ చేసుకోండి. అయితే మన ఛానల్ పేరు ఎంటర్ చేస్తాను. మీకు మీ పేరు ఎంటర్ చేసుకొని అండ్ నెక్స్ట్ ట్యాప్ చేసేయండి. నెక్స్ట్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మంత్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మంత్ అది కరెక్ట్ ఇవ్వాలని ఏం లేదు. మీకు ఒకవేళ కరెక్ట్ ఇవ్వాలంటే ఇవ్వండి, లేదంటే ఎగ్జాంపుల్ కోసం ఏదో ఒకటి ఇచ్చేసేయండి. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకొని మేల్ అయితే మేల్, ఫీమేల్ అది మీ ఇష్టం. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఒక 2 ఈమెయిల్స్ అనేది మీరు ఇంతకుముందు పేరు పెట్టినారు కదా, దాని మీద రికమెండ్ చేస్తుంది. మీకు కావాల్సింటే అదే సెలెక్ట్ చేసుకోండి. లేదు మేము మాకు నచ్చిన జీమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకున్నామంటే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ ట్యాప్ చేసి ఇక్కడ మీకు కావాల్సింది ఎంటర్ చేసుకోండి. ఒకవేళ అది మనకి ఎవరన్నా తీసుకొని ఉంటే జీమెయిల్ అడ్రస్ మనకి ఇలా చూపిస్తాను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి. ఇక్కడ చూసారా, రెడ్ కలర్లో దిస్ యూజర్ నేమ్ ఈస్ టేకెన్ ట్రై అదర్. మనం ఇంకొకటి కొత్తగా ట్రై చేయాలా, ఒక నంబర్ అలా యాడ్ చేయడం ఏదో ఒకటి చేసి ఆ తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలా. కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోండి. మీరు మీ పేరు అలా పెట్టుకుంటే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఈజీగా ఓపెన్ చేయొచ్చు. అందుకు లెటర్స్, నంబర్స్ అలా మిక్స్ ఉండేవి పెట్టుకుంటే మీకు కొంచెం బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఫోన్ నెంబర్ అని ఉంటుంది. స్కిప్ ఎస్ అని నొక్కండి. ఇక్కడ చూడొచ్చు రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని. ఇక్కడ మీరు ఫస్ట్లో పెట్టినారే మీ పేరు, ఇది మీ జీమెయిల్ అడ్రస్ చూపిస్తుంది. ఇది మీరు కావాల్సింటే మీకు అంత గుర్తు లేదంటే నోట్ చేసుకొని టెక్ నోట్ లాస్ట్ ఇయర్ అది. అండ్ స్క్రోల్ డౌన్, ఐ అగ్రీ. అయిపోయిందండి. ఇంకొక 5 సెకండ్స్లో మీ అకౌంట్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే టెక్ నోట్ లాస్ట్ ఇయర్ 40 ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు క్రియేట్ అయిన వెంటనే అది సిన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీ కాంటాక్ట్స్, మీ మొబైల్ ఉండే ఈమెయిల్ అదంతా, అంటే మీ జీమెయిల్ క్లౌడ్ అని ఉంటుంది కదా, ఆన్లైన్ స్టోరేజ్, దాంట్లోకి అయితే సిన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేదంటే అది తీసేసేయండి. నేనైతే తీసేసాను. అంతే ఫ్రెండ్స్, ఇంకా చూసారు కదా, ఇలాగే అన్లిమిటెడ్ క్రియేట్ చేసుకో. ఇప్పుడు నీకు చూపించాను కదా, సేమ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి యాడ్ అన్ అకౌంట్ గూగుల్లోకి ఇందాక చూపించినట్లే సేమ్ స్టెప్స్ ఫాలో అయిపోవడమే. అలాగే మీకు కావాల్సింది చేయండి. ఏమంటే మళ్ళీ ఒకే రోజు ఎక్కువ చేసేయండి. ఫస్ట్ డే 2, సెకండ్ డే 3 అలా కొంచెం గ్యాప్ ఇస్తూ చేయండి. ఒకేసారి చేస్తే మళ్ళీ కొంచెం వాళ్ళకి ఏదన్నా మీ మిస్బిహేవియర్ కనిపించి గూగుల్ వాళ్ళు బ్యాన్ చేస్తారు ఒక 1 వీక్ అలా. మీకు
ఫోన్ నెంబర్ అడుగుతారు క్రియేట్ చేసుకోలేరు. అందుకు కొంచెం చూసి క్రియేట్ చేసుకోండి. చూశారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు జీమెయిల్ అకౌంట్ అనేది ఫోన్ నెంబర్ లేకుండా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా అనమాట. ఇది ఏమంటే మీరు పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది మర్చిపోతే మనం మళ్ళీ ఫర్గాట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోలేము కదా. ఒకవేళ మీకు ఫోన్ నెంబర్ అనేది ఉంటే మీకు ఫర్గాట్ పాస్వర్డ్ ఉంటే మీ మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. 6 డిజిట్ పిన్ అనేది ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ రికవర్ చేసుకోవచ్చు. దీనికి అలా ఛాన్స్ లేదు కదా. మీకు గుర్తొస్తే పాస్వర్డ్ మళ్ళీ అది అకౌంట్ వాడచ్చు, లేదంటే ఫ్రెష్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ సేమ్ వాడాలి. ఇది బ్యాడ్ కోసం అయితే అస్సలు వాడకండి, గుడ్ కోసం వాడండి. బ్యాడ్ అంటే హెరాస్మెంట్ చేయడం లేకపోతే ఏదైనా ఫ్రాడ్ చేయడం కోసం అయితే అస్సలు వాడకండి. మీకు చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటివే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు తీసుకొస్తూ ఉంటాను.